పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గ్రేటర్లోని ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఓటీఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం బల్దియా లేఖ రాయగా అనుమతులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90% మాఫీ చేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు ఈ నెల 23 నుంచి ఈ ఓటీఎస్ అమల్లోకి రానుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఇది వర్తిస్తుంది. బకాయి పడ్డ ఆస్తి పన్ను మొత్తంతో పాటు దానిపై పేరుకుపోయిన వడ్డీలో కేవలం 10% చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90% వడ్డీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. పాత బల్దియాతో పాటు ఇటీవల విలీనమైన 27 లోకల్ బాడీలకు కూడా ఈ స్కీమ్ వర్తించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ ను జీహెచ్ఎంసీ ముందుగా 2200 కోట్లుగా ఫిక్స్ చేయగా ఆ తర్వాత 2500 కోట్లకు పెంచుకుంది. జీహెచ్ఎంసీలోకి ఇటీవలే 27 లోకల్ బాడీలు విలీనం కావడంతో పరిధి కాస్త 650 కిలోమీటర్ల నుంచి 2050 కిలోమీటర్లకు చేరింది. పాత లెక్కల్లో జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 14 లక్షల ప్రాపర్టీలుండగా విలీనమైన 27 సర్కిళ్లలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తులతో కలిపి సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల వరకు పెరిగింది. కానీ విలీన 27 సర్కిళ్లలోని ఆస్తుల్లో క్యాపిటల్ వాల్యూ ప్రతిపాదికన వసూలు చేస్తుండగా బల్దియా పరిధిలో రెంటల్ వాల్యూ ప్రతిపాదికన తీసుకుంటున్నారు. వసూలు ఏ రకంగా చేసినా డబ్బులు జీహెచ్ఎంసీ ఖజానాకే చేరుతాయి. కాబట్టి ఇప్పటి వరకు పెట్టుకున్న టార్గెట్ ను పెంచి 3000 కోట్లకు చేశారు. ఇప్పటి వరకు పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1478 కోట్లు వసూలు కాగా టార్గెట్ చేరేందుకు మరో 1522 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వీటిలో కనీసం 500 కోట్లు విలీన సర్కిళ్ల నుంచి, పాత బల్దియా నుంచి మరో 1000 కోట్ల మేరకైనా పన్ను వసూలు చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.